ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ నెల జూలై నెలలో 16వ తారీఖు నుంచి 31 వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన పరిహారం తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు జూలై 16 నుంచి 31 వరకు అండి, అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? తులారాశి వారికి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రాశి నుంచి అష్టమ స్థానంలో కుజ గురుల యొక్క సంచారము, అలాగే దశమ స్థానంలో రవి బుధ శుక్రులు, వ్యయ స్థానంలో కేతు, షష్టమందు రాహు, పంచమందు శని వక్రీకరించి ఉండడం. వెరసి చూసుకున్నట్లయితే గ్రహ యొక్క అనుగ్రహం లేకపోవడం చేత కొన్ని వాస్తవానికి విరుద్ధంగా కొన్ని సంఘటనలు జరగడం, తద్వారా కొంత మనోవైకల్యం ఏర్పడే అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మానసికమైనటువంటి బలహీనతను దరిచేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. తప్పకుండా మీకు అన్ని రకాలుగా మంచి యోగ స్థితిలో ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క తులారాశి వారికి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు. కొన్ని తలపెట్టినటువంటి కార్యంలో కొన్ని విఘ్నములు ఏర్పడడం, తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయి. అలాగే వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాల్లో ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి కొన్ని అడ్డంకులు ఏర్పడేటువంటి అవకాశం, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వచ్చే నెలలో మీరు కనుక ప్రయత్నం చేసుకున్నట్లయితే తప్పకుండా గ్రహ సంచార ప్రభావం మారుతుంది. తదనుగుణంగా మీకు కొంత యోగ్యత పొందేటువంటి అవకాశాలను చెప్పొచ్చు. ఉద్యోగంలో బదిలీలకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొంత నిరాశాజనకంగా ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, రోడ్డు వ్యాపారస్తులు, అలాగే కుల వృత్తులు, చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి కొంత ధనాదాయ మార్గాలు అనేటువంటి ఉన్నప్పటికీ కూడాను ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే అధికంగా ఉంటాయని చెప్పే విషయాన్ని మీరు జ్ఞప్తిలో పెట్టుకొని తగు నిర్ణయాలు కనుక ముందడుగు వేసినట్లయితే తప్పనిసరిగా మంచి జరుగుతున్నాయని చెప్పొచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తులారాశి వారు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకి అనుకున్నటువంటి కళారంగంలో మీకు కళాశాలలో మీకు ప్రవేశం కలుగుతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడాను దీంట్లో మీకు దైవానుగ్రహం చేత మీరు ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. అయితే అన్నిటికంటే మించి ప్రధానంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ కంట్రోల్ డైట్ అనేటువంటి తీసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా చాలా మటుకు తగ్గుతాయని చెప్పొచ్చు. అయితే ప్రతి మనిషికి కూడాను సమస్యలు అనేటువంటివి కేవలం ధనపరంగానే ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ధనపరమైనటువంటి సమస్యలే 70% ఉంటాయి. ధనంతోనే సమస్యలు తీరుతాయి, ధనంతోనే సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ 16 నుంచి 31వ తారీఖు వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. 16వ తారీఖు రోజున మీరు ఇప్పటి వరకు చేపట్టినటువంటి ఈ నెలలో మీరు ఏదైతే పనులు చేపడతారో లేదా ఇంతకు ముందే చేపట్టినటువంటి పనులకు సంబంధించినటువంటి పనులు మార్పు అనేటువంటిది వేగవంతంగా కదులుతాయని చెప్పవచ్చు. అన్నిటికంటే మించి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా సంతోషం, ఇక ఈ రోజున ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఈ రోజున తీరిపోయాయి అనే ఒక సంతోషం మీకు మిగులుతుంది. ఇక 17, 18వ తారీఖులో చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్నిటికంటే మించి ముఖ్యంగా ప్రధానంగా ధన వ్యయం కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంతవరకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక 19, 20, 21వ తారీఖుల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు, సోదరుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు, వారి వలన మీకు వచ్చేటువంటి అవకాశాలు మీకు పెరుగుతాయి. అలాగే ధన రాబడి కూడాను పెరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతరుల వలన మీ యొక్క సమస్యల్ని చాలా మటుకు ఇతరుల సహాయ సహకారాలతో పూర్తి చేసుకుంటారు. ఇక 22, 23వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీరు చేపట్టినటువంటి పనులలో కొన్ని విఘ్నములు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహంలో మరమ్మతులు కానీ, అలాగే వాహన మరమ్మతులకి కానీ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. గృహోపకరణాలు ఇంట్లో కొనుగోలు చేస్తారు. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 24, 25వ తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీకు సంబంధించి 24, 25వ తారీఖుల్లో ప్రధానంగా మీరు వృధా కాలయాపన చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను అనుకున్నటువంటి పనులని ముందుకు జరిపే విధంగా మీరు 24, 20 తారీఖుల్లో మీరు ప్రణాళిక రూపొందించుకోండి. అనివార్య కారణాల వల్ల కొన్ని ఆగిపోవాల్సి వచ్చినటువంటి కొన్ని పనులు ఆగిపోయినప్పటికీ కూడాను
పూర్తి చేసుకునే విధంగా మీరు కార్యక్రమాల్లో ఉండండి. వృధా కాలయాపన జరిగే అవకాశాలు 24, 25 తారీఖుల్లో ఉంటాయి. ఇక 26, 27, 28, 29 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీకు ధనాదాయం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏ వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ కూడా, అలాగే కులవృత్తి చేతి వృత్తిలో ఉన్నప్పటికీ కూడా, ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడాను మీకు సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ యొక్క 26, 27, 28, 29 తారీఖుల్లో లాభదాయకమైనటువంటి పరిస్థితులు, విశేష ధన ప్రాప్తి గోచరమవుతుంది. ఇక 30, 31 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతమైనగా మనస్సు ఇప్పటి వరకు ఆనందంగా ఉన్నటువంటి రోజుల్లో ఈ 30, 31 తారీఖులు కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం, ఏ పని యందు మనసు లగ్నంగా చేయకపోవడం, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఆ 30, 31 తారీఖుల్లో అధిక ఖర్చులు మీకు ప్రశాంతతని లేకుండా చేస్తాయి. కాబట్టి ఆల్రెడీ మీరు 30, 31 తారీఖుల్లో ఏవైనా ఖర్చులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు వాటిని వాయిదా వేసుకోవడమో లేకపోతే ఖర్చును తగ్గించుకోవడమో చేయండి. ఎందుకంటే 30, 31 తారీఖుల్లో ఆకస్మికంగా మీ యొక్క జీవితంలో ఖర్చులు పెరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకున్నట్లయితే తప్పకుండా మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి. దైవకారక గ్రహము, జీవకారక గ్రహం మీ యొక్క రాశి నుంచి సరైనటువంటి స్థానంలో లేని కారణం చేత మీకు ఖర్చులు అధికంగా అయ్యే అవకాశము, ఏ పనులు చేసినప్పటికీ కూడాను చాలా మటుకు అవాంతరాలతో పూర్తవ్వడము, లేకపోతే ప్రతి పని యందు అడ్డంకులు ఏర్పడడము అనేటువంటి జరుగుతాయి. కాబట్టి దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీరు అన్ని రకాలుగా విజయాన్ని పొందుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు, అలాగే వివాహం, ఆరోగ్యం, ఉద్యోగం, దాంపత్య సమస్యల నివారణకి సంబంధించి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో ఈ యొక్క సమస్యల నివారణకి, మీ జాతకరీత్యా వచ్చే సమస్యల నివారణకి వివిధ హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి కుటుంబ పరంగా కూడాను మీరు సంవత్సరం పొడుగాతో కూడా నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, అంటే ఇప్పుడు తులారాశి వారికి సంబంధించిన పరిహారం కూడా తెలియచేయండి మాకు. తులారాశి వారికి సంబంధించి మీరు ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే దత్తస్తవము రోజుకి 3 సార్లు పఠించండి. మీ యొక్క జాతకరీత్యా, గోచారరీత్యా వచ్చే సమస్యలు ఈ 16 నుంచి 37 తారీఖు వరకు చాలా మటుకు నెమ్మదిస్తాయి. ఇక సమస్యలు పెరగడమే తప్ప తగ్గడం లేదు అనుకున్నప్పుడు అది మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దుర్దశల ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటిస్తే ఈ జూలై మాసంలో కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. గురుగారు, జూలై 16 నుంచి 31 వరకు అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.